హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ స్టార్ట్. అలసందలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేనైతే అలసందలు ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టి వాటర్ వేసి అలసందలు కూడా వేసుకొని పసుపు వేసుకొని ఒక చిన్న దాల్చిన ముక్క, స్టార్ పువ్వు, అలానే ఒక నల్ల ఇలైచి కూడా వేసి మనము 3 విజిల్స్ వచ్చిందాకా కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి టమాటోస్ ఒక రెండు ఆనియన్స్ వేసి రెండు వైపులు తిప్పుతూ దీన్ని అయితే మగ్గించుకోవాలి. చివరగా అయిపోయిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ వరకు కాజు వేసి దాన్ని కూడా వేయించి దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలండి చల్లగా అవ్వడానికి. ఇది చల్లగా అయిన తర్వాత మనం దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక చాపర్ తీసుకొని చాపర్లో 2 ఇంచీల అల్లం ముక్క, అలానే పచ్చిమిర్చి ఒక 3, అలానే తెల్లుల్లి ఒకటి పీల్ చేసుకునేది వేసుకొని దీన్ని బరకగా ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి, చాప్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలోన. టమాటో, ఆనియన్స్. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, చాప్ చేసి పెట్టుకున్న అల్లము, తెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనమైతే దీన్ని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు మనము ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ టమాటో పేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి మనము ఒక పేస్ట్ని అయితే తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పసుపుని, కారాన్ని, అలానే గరం మసాలాని కూడా డైరెక్ట్గా వేయకుండా వాటర్ కలిపి దానిలో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు లిక్విడ్ కన్సిస్టెన్సీ ఇది కొంచెం చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న ఆ మసాలాలో ఇదైతే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పును కూడా వేయించుకోవాలండి. ఇక్కడ అలసందలు చూడండి చక్కగా ఉడికిపోయి ఇలా మనం నొక్కినట్లయితే అది ఇలా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ ఇది వేయించుకొని ధనియా పత్తా వేసుకోవాలి. చివరగా దగ్గర పడ్డాక కసూరి మేతి వేసుకొని ఇది రోటీతో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. నా ఈ వీడియోలో ఇప్పటిదాకా ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.